గౌరవం. by passing him because I learned so much from him. కానీ ఆ గౌరవం దూరం నుంచి చూడటానికి మాత్రమే కాదు, కోబే రాత్రిపూట 2 లేదా 3 గంటలకు కూడా జార్డన్కి ఫోన్ చేసేవాడంట. నువ్వు ఆ రోజు పర్టికులర్ మూవ్ ఎలా చేసావు, నేను ఇక్కడ ఫెయిల్ అవుతున్నాను, నేనేం చేయాలి అని ప్రశ్నలతో విసిగించేసేవాడు. మైకేల్ జార్డన్ మొదట్లో చిరాకుపడినా తర్వాత కోబేలోని ఆ తపన చూసి ఆశ్చర్యపోయాడు. వీడు నన్ను ఫోన్ చేసి అడగడానికి అసలు సిగ్గుపడ్డో అని జార్డన్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. కోబే కేవలం ఆటగాళ్ళ దగ్గరే కాదు, టెన్నిస్ ప్లేయర్ల దగ్గర, బిజినెస్ మెన్ దగ్గర, చివరికి ఒక మ్యూజిక్ కంపోజర్ దగ్గర కూడా కూర్చుని వాళ్ళు వాళ్ళ ఫీల్డ్లో అంత ఫోకస్డ్గా ఎలా పనిచేస్తున్నారో తెలుసుకునేవాడు, నేర్చుకునేవాడు. అలాగే మనం కూడా మన లైఫ్లో మనం ఏ స్టేజ్లో ఉన్నా సరే నాకు అన్నీ తెలుసు అని మాత్రం అనుకోకండి. మీకంటే సక్సెస్ఫుల్గా ఉన్న వ్యక్తులను అడగడానికి మనం మొహమాట పడకూడదు. ఒక చిన్న పిల్లాడిలా ప్రశ్నలు అడగండి. మీ బుర్రని ఒక స్పాంజ్లా మార్చుకోండి. ఎక్కడ నాలెడ్జ్ దొరికినా దాన్ని పీల్చుకోండి. ఎవరో ఏదో అనుకుంటారని మీ డౌట్స్ని లోపలే దాచుకోకండి. నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నవాడు ఎప్పుడు ఓడిపోడు. ఎందుకంటే వాడికి తెలిసింది కొంచెం, తెలవాల్సింది అనంతం అని వాడికి ముందే తెలుసు. చివరి పాయింట్, రీఇన్వెంటింగ్ హిమ్సెల్ఫ్. కోబే బ్రైంట్ రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు అందరూ ఏమన్నారంటే బాస్కెట్బాల్ కోర్టులో అతను కింగ్ కావచ్చు, కానీ బయట ప్రపంచంలో అతను ఏమీ చేయలేడు అని అన్నారు. కానీ కోబే దగ్గర ఉన్నది కేవలం బాస్కెట్బాల్ స్కిల్ మాత్రమే కాదు, అతని దగ్గర ఉన్నది మాంబా మెంటాలిటీ. ఆ మెంటాలిటీని ఏ ఫీల్డ్లో వాడినా రిజల్ట్ ఒకేలా ఉంటుందని అతనికి తెలుసు, అండ్ అది నిరూపించాడు కూడా. బాస్కెట్బాల్ నుండి రిటైర్ అయ్యాక కోబే ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలని నిర్ణయించుకున్నాడు. దాని పేరే డియర్ బాస్కెట్బాల్. ఇది అతను బాస్కెట్బాల్ కి రాసిన ఒక ప్రేమ లేఖ లాంటిది. ఒక స్పోర్ట్స్ ప్లేయర్ సినిమా తీయడం ఏంటని హాలీవుడ్ నవ్వింది. కానీ కోబే తన ప్రాక్టీస్ సెషన్లో ఎలాగైతే ప్రతి చిన్న డీటెయిల్ మీద ఫోకస్ చేశాడో ఈ షార్ట్ ఫిల్మ్ మేకింగ్లో కూడా అలాగే కష్టపడ్డాడు. అండ్ దాని రిజల్ట్ 2018లో కోబే బ్రైంట్కి ఆస్కార్ అవార్డు వచ్చింది. ప్రపంచ చరిత్రలో ఒక ఒలింపిక్ గోల్డ్ మెడల్ అలాగే ఒక ఆస్కార్ అవార్డు 2 గెలుచుకున్న ఏకైక వ్యక్తిగా కోబే నిలిచాడు. అతను నిరూపించింది ఏంటంటే నువ్వు ఏ పని చేసినా అందులో నీ 100% కసిని పెడితే సక్సెస్ నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఒక మాంబా ఎప్పుడు ఒకే చోట ఆగిపోడు. కొత్త వేట కోసం తనని తాను ఎప్పుడూ రెడీగా ఉంచుకునేలా చూసుకుంటాడు. సో ఇలా మనం వీడియో చివరికి వచ్చేసాం. వీడియోలో చెప్పుకున్న పాయింట్స్ అన్నిటిని ఫాస్ట్గా రివైజ్ చేశారు. ముందుగా 0/15 షూటింగ్. అవమానాన్ని చూసి భయపడకు. కోబే వేసిన షాట్లు మిస్ అయినప్పుడు అందరూ నవ్వారు, కానీ ఆ కసితోనే అతను రాత్రంతా ప్రాక్టీస్ చేసి తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. ద 4 AM క్లబ్. నువ్వు గెలవాలంటే అందరికంటే ముందే గ్రౌండ్లో ఉండాలి. లోకం నిద్రపోతున్నప్పుడు కూడా కోబే ప్రాక్టీస్ మొదలు పెట్టేవాడు, అందుకే అతను అందరికంటే ముందున్నాడు. ప్లేయింగ్ త్రూ పెయిన్. నొప్పి నీకు ఎప్పుడు అడ్డంకి కాకూడదు. సాగులు వెతకడం మాని మన ప్రోగ్రెస్ మీద మనం దృష్టి పెట్టాలి. అబ్సెషన్ ఓవర్ పర్ఫెక్షన్. ప్రతి చిన్న విషయాన్ని వదలకు. షూ అడుగున 1 మిల్లీమీటర్ తేడా ఉన్న కోబే పట్టించుకునేవాడు, ఎందుకంటే ఆ చిన్న మార్పులే పెద్ద రిజల్ట్ని ఇస్తాయి. నో ఫ్రెండ్స్ ఇన్ ద కోర్ట్. పని దగ్గర స్నేహం చూడకు. గెలవడం కోసం కోబే తన టీమ్మేట్స్తో కూడా చాలా కఠినంగా ఉండేవాడు. అందరూ బెస్ట్ ఇవ్వాలనే కోరుకున్నాడు. లెర్నింగ్ ఫ్రమ్ ద బెస్ట్. నేర్చుకోవడానికి సిగ్గుపడకు. ఎంత ఎదిగినా ఒక పిల్లాడిలాగా డౌట్స్ అడుగుతూ తనకంటూ తోపు ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలని తెలుసుకోవాలి. ద 666 వర్కౌట్. రోజుకి 6 గంటలు, వారానికి 6 రోజులు, 6 నెలల పాటు కోబే చేసిన ఆ భయంకరమైన ప్రాక్టీసే అతన్ని కింగ్ చేసింది. సో మనం కూడా ఇది ట్రై చేయొచ్చు. రీఇన్వెంటింగ్ హిమ్సెల్ఫ్. మన టాలెంట్ ఒకే చోట ఉండకూడదు. బాస్కెట్బాల్ మానేసాక కూడా అదే కసితో సినిమా తీసి ఆస్కార్ కొట్టాడు. అలాగే మనం కూడా మన లైఫ్లో ఏమైనా చేంజెస్ వచ్చినా అదే కసితో పనిచేయాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, 2020లో కోబే బ్రైంట్ మనల్ని వదిలి వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ అతను నేర్పిన ఆ మాంబా మెంటాలిటీ మాత్రం ఎప్పటికీ మనతోనే ఉంటుంది. సక్సెస్